నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రంప్ కళ్ళెదుటే ఎలాన్ మస్క్ కి అవమానం, పేలిపోయిన ఎలాన్ మస్క్ రాకెట్. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్, భూతల స్వర్గాన్ని తలపిస్తున్న లోయలు. పింఛనుదారులకు గుడ్ న్యూస్, డిసెంబర్ నెల డబ్బులు ఒక రోజు ముందుగానే పంపిణీ. భక్త జనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం, 41 కోట్ల రూపాయల ఆదాయం. ఉదయాస్తమానం సేవలో ప్రతి సేవకు భక్తుల్ని మార్చడం కుదరదు, కఠిన నిర్ణయాల వైపు టీటీడీ అడుగులు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం, ఆర్జిత సేవలు రద్దు, బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ పొందిన వారికి ప్రతి సేవకు భక్తులను మార్పు చేసుకునే అవకాశం లేదని తాజాగా సమావేశమైన తీతేదే ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఉదయాస్తమాన సేవా టికెట్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి భక్తులకు అవకాశం కల్పిస్తూ అప్పటి తీతేదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి తీర్మానించింది. అయితే అప్పట్లో వచ్చిన వ్యతిరేకత వల్ల ఇది అమలు కాలేదు. సాధారణ రోజుల్లో ₹1,00,00,000, శుక్రవారం ₹1,50,00,000 విలువైన ఈ టికెట్ను తీసుకున్న భక్తుడు తన సంబంధికులు 5గురితో కలిసి శ్రీవారి సేవలను రోజంతా ప్రత్యక్షంగా పాల్గొని సమీపం నుంచి వీక్షించే భాగ్యం లభిస్తుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారినే ఈ సేవకు అనుమతించేవారు. తర్వాత పలువురి అభ్యర్థనల మేరకు ముందుగా పేర్కొన్నవారు కాకుండా వారి స్థానంలో ఇతరులు పాల్గొనే అవకాశం ఇచ్చారు. అయితే వారి పేర్లను 2 నెలల ముందే తెలపాలని 2013లో సమావేశమైన పాలక మండలి తీర్మానించింది. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ప్రయత్నించింది. ఉదయాస్తమాన సేవలో పాల్గొనే దాత తనతో వచ్చే 5గురి పేర్లను ప్రతి సేవకు మార్చుకునేలా 2024 జనవరిలో తీర్మానించింది. ఇది సేవా టికెట్ల బ్లాక్ మార్కెట్కు అవకాశం ఇస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. విమర్శలతో పాటు పాలనాపరమైన కారణాలతో తీర్మానాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు ఈ తీర్మానాన్ని ప్రస్తుత పాలక మండలి పక్కన పెట్టింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలై భక్తులతో నిండిపోయింది. ఫలితంగా ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మండల మకర విలక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఆలయం తెరుచుకోగా ఈ 9 రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు. గత ఏడాది ఇదే వ్యవధిలో కేవలం 3,03,501 మంది మాత్రమే దర్శించుకున్నట్లు తెలిపారు. పోలీసుల ముందస్తు చర్యలతో ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోని పవిత్రమైన పడిమెట్లను ఎక్కగలుగుతున్నారని చెప్పారు. గత ఏడాది 13.33 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈసారి ఇప్పటి వరకు 41.64 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని తెలిపారు. వండి పెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో 3 ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని పంబాలోని మనప్పరం ఆన్లైన్ కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ఇక పవిత్ర పంబా నదిలో దుస్తులు వదిలిపెట్టాలనేది ఆచారంలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు. నదిని కలుషితం చేయవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీకి సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే అంటే శనివారం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆ రోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 2న లేదంటే వచ్చే నెల 1న 2 నెలల పింఛన్ను పొందవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు సెలవు అయితే మాత్రం అంతకు ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. అంటే నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. పింఛన్ తీసుకునే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక నెల పింఛన్ తీసుకోకపోతే తర్వాత నెలలో దాన్ని ఇచ్చేవారు కాదు.
దీంతో ఏ నెలకు ఆ నెల పింఛను తీసుకునేందుకు లబ్ధిదారులు సుదూర ప్రాంతాల నుంచి పరుగున 1వ తేదీన టంచనుగా చేరుకునేవారు. ఇకపై ఆ బెంగ కూడా లేదు. ఎందుకంటే ఒక నెల పింఛను తీసుకోని వారికి ఆ తర్వాత నెలలో దానిని కలిపి 2 నెలల నగదును ఒకేసారి ఇవ్వనున్నారు. అలాగే వరుసగా 2 నెలలు పింఛను తీసుకోని వారికి 3వ నెలలో 3 నెలలకు కలిపి పింఛను డబ్బులు అందజేస్తారు. డిసెంబర్ నెల నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే వరుసగా 3 మాసాలు తీసుకోకపోతే మాత్రం శాశ్వత వలసగా పరిగణించి ఆ లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛను తొలగిస్తుంది. ఆ తర్వాత వచ్చిన రోల్ బ్యాక్ ద్వారా మళ్లీ మంజూరు అవుతుంది. అయితే 3 నెలల బకాయిలు మాత్రం ఇవ్వరు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం, ఆళ్వార్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టం, మంజనం అంటే స్నానం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం. ఈ సమయంలో అన్ని దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటకు తెచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలిగడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి ప్రధాన మూర్తికి కూడా ఒక వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక యజ్ఞంలా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజా వస్తువులను మరలా లోనికి తీసుకువెళ్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. సంవత్సరానికి 4 సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆదివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం నవంబర్ 27వ తేదీన ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు శ్రీవాణి, రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, మణికంఠస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి తాయలవారి కార్తీక బ్రహ్మోత్సవములు కోయిలాల్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవముగా ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయటం అనవాయితీగా వస్తున్నది, విదితమే. అదే విధముగా ఈరోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి మొదటి నివేదన అయిన తరువాత అమ్మవారికి ఆలయ శుద్ధి, కోయిలాల్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడింది. అంటే ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిగా ఉండునని అమ్మవారి ఆలయం అంతా కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసి ఈ యొక్క పసుపు, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో గోడలకంతా కూడా గర్భాలయము, ప్రాకారము అంతా శుద్ధి చేయడమైనది. నగరంలోని రోడ్లలో ఉన్న గుంతల్ని పూడ్చండని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 26 జనవరి 1950న కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ అందరికీ ప్లెడ్జ్ చేపించడం జరిగింది. అదే కాకుండా సిటిజన్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మన ముఖ్యంగా ప్రియాంబుల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ సిటిజన్స్తో సహా అంత స్టాఫ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పని ఏదైతే చేస్తామో ఇవన్నీ వాల్యూస్ మన దృష్టిలో పెట్టుకొని చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మనకి రైట్స్ ఎంత ఇంపార్టెంటో సో సిటిజన్స్లో మనం డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్గా చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో మనం ప్రజలు వచ్చినప్పుడు ఈ ఈక్వాలిటీ, జస్టిస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా ఇంటిగ్రిటీతో చేయాలనేసి ఈ ప్లెడ్జ్ చేయడం జరిగింది. తిరుమలలో మఠంల ముసుగులో జరుగుతున్న వ్యాపారాలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీని నియమించింది టీటీడీ. భారతీయ జనతా పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కార్యనిర్వహణాధికారి శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయండి. ఆ మఠాలలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని మఠాలైతే వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టీటీడీ ఈఓ గారిని నేను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది 22వ తేదీ. వాళ్ళు సానుకూలంగా స్పందించి టీటీడీ ఈఓ శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి
అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతోంది, టీటీడీ మఠాల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి. కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ టీటీడీ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీరాజు, హెల్త్ ఆఫీసరు, విజిలెన్స్ వింగు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు ఒక 5 మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె గదులు ఇస్తున్నారు, కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభపరిణామం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 26 జనవరి 1950న కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ అందరికీ ప్లెడ్జ్ చేపించడం జరిగింది. అదే కాకుండా సిటిజన్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మన ముఖ్యంగా ప్రియాంబుల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ సిటిజన్స్తో సహా అంత స్టాఫ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పని ఏదైతే చేస్తామో ఇవన్నీ వాల్యూస్ మన దృష్టిలో పెట్టుకొని చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మనకి రైట్స్ ఎంత ఇంపార్టెంటో సో సిటిజన్స్లో మనం డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్గా చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో మనం ప్రజలు వచ్చినప్పుడు ఈ ఈక్వాలిటీ, జస్టిస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా ఇంటిగ్రిటీతో చేయాలనేసి ఈ ప్లెడ్జ్ చేయడం జరిగింది. సందర్భంగా ఎన్నెన్నో పోటీలు, మన రాజ్యాంగం పట్ల విద్యార్థులకు కావాల్సినటువంటి అవగాహన కార్యక్రమాలు వీటన్నింటినీ నిర్వహించాము. ఈరోజు దాని యొక్క సమాప్తి సమారోపణ చేసుకుంటున్నాము. ఈ సమాప్తి సమారోపణలో మన తిరుపతిలో ఉన్నటువంటి ఐఆర్ఎస్లు వాళ్ళు చాలామంది ఆఫీసర్లు వచ్చారు. విశ్వవిద్యాలయంలోని అధికారులు, విద్యార్థులు అందరూ పాల్గొంటున్నారు. చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ నిర్మాణాన్ని జాతర లోపల పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈరోజు దీన్నంతా కూడా ప్రవేశించగలిగింది. కొంత పనులు జరిగాయి, కొంత నిధులు కొంత ఉన్నాయి, ఇంకా కొంత నిధులు కూడా కావాలి. నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా, తిరుపతి వాస్తువులకు, పెద్దలకు, అందరికీ, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా, నడివీధి గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి ఈ బ్యాలెన్స్ వర్క్ని పూర్తి చేసి కుంభాభిషేకం చేసి జాతర జరుపుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సౌకర్యమైన దర్శనం కల్పించే బాధ్యత తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇది తరతరాలుగా గంగమ్మ తల్లి అన్ని చోట్ల చిన్న పల్లె, ఒక 20 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా నడివీధి గంగమ్మలో ఆ వీధిలో గంగమ్మను ఆలయాన్ని నిర్మించుకుంటారు, పూజలు చేస్తారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. ఇది ఆనవాయితీ. అటువంటిది మనకు తిరుపతిలో ఇది పెద్ద గంగమ్మ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రస్తుత పోకడలు, భవిష్యత్ ఆవిష్కరణలు అనే అంశంపై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సెమినార్ నిర్వహించారు. మహిళా యూనివర్సిటీలోని సావేరి సెమినార్ హాల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు శాస్త్ర సాంకేతిక రంగాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జయ చౌదరి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. Nobody wants their employees to work in buildings and all that. After the COVID, they realized that work can be offloaded wherever they are. And one advantage with that freelancing is he is not in the roles of the company. He is not creating any what we call 401k or any other facilities for the employees. And whenever they want to remove the people, it is easy. ప్రపంచ ఒబెసిటీ డే సందర్భంగా స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీ శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
అంటే ఒబేసిటీ వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కానీ తుంటి నొప్పులు కానీ వచ్చే సమస్యలకి ఆపరేషన్ గురించి చెప్తున్నాము. అంతేకాకుండా ఈ ఒబేసిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది. ఇండియాలో కూడా ఈ మధ్య పర్సంటేజ్ పెరిగారు. దీనికి ముఖ్యంగా ఒక చిన్న పరీక్ష ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఇది అంటే మామూలుగా అందరికీ 30-35 లోపల ఉండాలి. మోర్ దెన్ 35 ఉండేవాడిని మైల్డ్ ఒబేసిటీ అంటారు. దానికంటే ఎక్కువ ఉండేవాడిని మార్బిడ్ ఒబేసిటీ అంటారు. దానికి ఎక్కువగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ మాడిఫికేషన్ అంటే కార్బోహైడ్రేటు బాగా తగ్గించి, నూనె పదార్థాలు తగ్గించి, ప్రోటీను, ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉండే డైటు, జీవన శైలిలో మార్పులు అంటే రోజు వ్యాయామం చేయడం, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడడం, ప్రాపర్ స్లీప్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ బరువును తగ్గించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలెక్టరేట్ల వద్ద వామపక్షాల నాయకులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు, రైతు సంఘాల నాయకులతో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి, రైతాంగానికి వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలపై 500 జిల్లాల్లో దేశమంతా కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు మార్చుకోకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లలో అదానీ, అంబానీలకి, కార్పొరేట్లకి 19 లక్షల కోట్లు పన్నుల రాయితీలు, బ్యాంకుల రుణాలు మాఫీలు అనేక రూపాల్లో చేయడం అనేటువంటి జరిగింది. రెండో వైపున కార్మిక వర్గం మీద ధరలు విపరీతంగా పెంచి, ప్రజల మీద పన్నులు పెంచి, భారాలు పెంచడం అనేటువంటి జరిగింది. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని మత వైద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రాగలని అనుకుంటున్నారు. ఇది శాశ్వతం కాదు. ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకో. సనాతన ధర్మం, మాతృ ప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వాసుదేవ చిత్రంను నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న తన మనవడు గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిలకించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, చిట్టిబాబు, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. చాలామంది యువత మొదలుకొని వృద్ధుల వరకు అందరూ సినిమాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా బాగుంది. నేను చూశాను 2 సార్లు. ఇది ముఖ్యంగా సనాతన ధర్మం గురించి, మాతృప్రేమ గురించి చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా బాగా తీశారు. దీనిలో డ్యాన్స్ ఉంది, ఫైటింగ్ ఉంది, తర్వాత సనాతన ధర్మం ఉంది, మాతృప్రేమ ఉంది. మరి అన్ని రకాలుగా మరి ఈ సినిమాని తీయడం జరిగింది. కాకపోతే అందరూ క్షమించాలి, పబ్లిసిటీ కొంచెం తక్కువైంది. ఈ పబ్లిసిటీ చేసుకునే దాంట్లో కొంచెం వెనుకబడిపోయింది. హీరో అశోక్, చిరంజీవి అశోక్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. మీరందరూ కూడా కొత్తగా వచ్చాడు కాబట్టి మీరందరూ ఆదరించాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని IWIZ ఆండ్రాయిడ్ రోబోటిక్స్ రీజనల్ మేనేజర్ వి చరణ్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్పై గెస్ట్ లెక్చర్ కార్యక్రమం తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ వీసీ హాల్లో నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రీ, ఇంటర్ కనెక్ట్ శాఖల విద్యార్థులకు AI, రోబోటిక్స్ రంగాల గురించి, ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల గురించి, ఎదురయ్యే సవాళ్ల గురించి చరణ్ వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి, విభాగాధిపతులు డాక్టర్ గౌరీ శంకర్, శైలజ, ఉదయ్ కుమార్, అధ్యాపకులు లవకుమార్, లక్ష్మీ శిల్ప పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చాలామంది ఈవెన్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అందరూ ChatGPT యూస్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ యొక్క కమింగ్ జనరేషన్లో దాని ఉన్న ప్రామినెన్స్ ప్లస్ స్టూడెంట్స్కి దాంట్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి దాని కోడింగ్ గురించి, దాని ప్రోగ్రామింగ్ గురించి, రోబోటిక్స్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే ఒక 3D రోబోట్ తీసుకొని వచ్చి దాన్ని మనకి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో మన సర్వో మోటార్స్కి ఏదైతే కోడింగ్ ఉంటుందో అది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఎస్టర్డే జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు.
ఈసీఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ ఈసీఐఐ బ్రాంచెస్లో ఉండే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్సో స్టాఫ్లో కమింగ్ టు స్టాఫ్, యాజ్ ఐఎస్టీ ఇన్ఛార్జ్ నేను పార్టిసిపేట్ చేశాను. మన ప్రిన్సిపల్ సారు ద్వారకనాథ్ రెడ్డి గారు, ఎన్బిఏ కోఆర్డినేటర్ సారు గౌరీశంకర్ సారు అండ్ మెకానికల్ హెచ్ఓడి మేడం శైలజ మేడం అండ్ ఉదయ్ కుమార్ సార్ బిఎంఈ హెచ్ఓడి సార్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రోగ్రామ్ అంతా బాగా కండక్ట్ చేశాము అండ్ స్టూడెంట్స్కి మంచి ఇన్సైట్స్, అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లోని బందీపోరా, ద్రాస్, కార్గిల్, సోనామార్గ్, జోజిలా పాస్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. దాంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. శ్రీనగర్ లాంటి చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ల్లోకి చేరాయి. పర్యాటకుల స్వర్గధామంగా చెప్పే గుల్మార్గ్ అందాల్ని వర్ణించాలంటే మాటలు చాలవు. గడ్డ కట్టించే చలిలో మంచుతో ఆటలాడుతూ టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భూతల స్వర్గం అంటే ఇదేనేమో అంటూ సంబరపడుతున్నారు. మంచు కురిసే వేళలో కాశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. గుల్మార్గ్, పహల్గా వంటి ప్రాంతాల్లో కొండలు, లోయలు మంచు అందాలను సంతరించుకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. హిమపాతంతో అక్కడి కొండలు, లోయలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. కుప్వారాలోని మచిల్ సెక్టార్లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందీపోరా ఎగువ ప్రాంతాల్లో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది. మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. రాబోయే 3 రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలపై పడుతున్న మంచు దృశ్యాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. మరోవైపు రహదారులపై పేరుకుపోతున్న మంచును అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. రాత్రి సమయంలో భారీగా కురుస్తున్న హిమపాతం కారణంగా జమ్మూలోని పూంచ్, రాజౌరి జంట సరిహద్దు జిల్లాలను దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాతో కలిపే మొఘల్ రహదారిని కొంత సమయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ కళ్ళెదుటే మస్క్కి అవమానం జరిగింది. ఎలాన్ మస్క్ రాకెట్ పేలిపోవడంతో అందరూ నిర్ఘాంతపోయారు. రాకెట్ గాల్లోకి దూసుకువెళ్లడం, అప్పర్ స్టేజ్ నుంచి స్టార్షిప్ సెపరేషన్ లాంటి ప్రక్రియలు విజయవంతంగానే జరిగాయి. కానీ లాంచ్ ప్యాడ్కి తిరిగి రావడానికి బదులుగా ఆ భారీ రాకెట్ పేలిపోయింది. తిరిగి ల్యాండ్ అయ్యే టైంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో ఒక్కసారిగా పేలిపోయి సముద్రంలో శకలాలు పడ్డాయి. అయినా ఈ భారీ రాకెట్ మాత్రం కీలక మైలురాయిని అధిగమించిందని స్పేస్ ఎక్స్ ప్రకటించుకుంది. తాము అనుకున్నట్లే స్టార్షిప్ అప్పర్ స్టేజ్ నుంచి విడిపోయిందని 65 నిమిషాల తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో దిగిందని తెలిపింది. కాగా ఈ జాయింట్ రాకెట్తో 6 సార్లు ప్రయోగం నిర్వహించగా స్టార్షిప్ వెహికల్ సురక్షితంగా ల్యాండ్ కావడం ఇది రెండోసారి. గత నెల స్పేస్ ఎక్స్ సంస్థ భారీ స్టార్షిప్ రాకెట్ బూస్టర్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ స్టార్షిప్ నింగులోకి దూసుకు వెళ్లడంతో పాటు లాంచ్ ప్యాడ్ సురక్షితంగా చేరుకుంది. దీంతో ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. ఈ దోస్తీ కారణంగా మస్క్కు ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు ట్రంప్. అందుకే ఇవాళ స్వయంగా దాదాపు 400 అడుగుల ఎత్తైన రాకెట్ ప్రయోగాన్ని డొనాల్డ్ ట్రంప్ వీక్షించారు. ఈ ప్రయోగానికి ముందు తాను స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు వెళ్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నేను గ్రేట్ స్టేట్ ఆఫ్ టెక్సాస్లో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ ప్రయోగాన్ని చూడడానికి వెళ్తున్నాను. మస్క్కు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా అని రాసుకొచ్చారు. ఈ ప్రయోగాన్ని డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో సహా పలువురు రిపబ్లికన్ నాయకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అనాసంపల్లి వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న వీఆర్ఓ పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. రేణిగుంట అర్బన్ సిఐ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. యువ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండటంతో పాటు వారిలోని ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు, దేశభక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని చిత్తూరు నగర మేయర్ కుమారి అముద అన్నారు. యువతరం సానుకూల దృక్పథంతో ఈ పోటీ ప్రపంచంలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం చిత్తూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మంగళవారం నిర్వహించారు.
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆడిటోరియం నందు వారం రోజుల పాటు జరుగుతున్న రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ హెడ్స్ లీడర్షిప్ పై శిక్షణ కార్యక్రమంకు మంగళవారం ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంఈఓలు హెచ్ఎంలకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం బలపడి ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతిలోని డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా కళాశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ తిప్పారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం మౌలిక స్వరూపాల్ని ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో పూర్తయిన రాజ్యాంగంలోని ఆశయాల్ని గుర్తెరిగి వాటి సాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయలసీమ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ ఎస్వి పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రముఖమైన కేసుల్ని అధ్యయనం చేయడం ద్వారా రాజ్యాంగాన్ని అవపోసన పట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం, అంబేద్కర్ కృషి అనే అంశంపై జరిగిన వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,780 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,057 రూపాయలు. 1 కేజీ వెండి ధర 90,700 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 93 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రంప్ కళ్ళెదుటే ఎలాన్ మస్క్కి అవమానం, పేలిపోయిన ఎలాన్ మస్క్ రాకెట్. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్, భూతల స్వర్గాన్ని తలపిస్తున్న లోయలు. పింఛనుదారులకు గుడ్ న్యూస్, డిసెంబర్ నెల డబ్బులు ఒక రోజు ముందుగానే పంపిణీ. భక్త జనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం, 41 కోట్ల రూపాయల ఆదాయం. ఉదయాస్తమానం సేవలో ప్రతి సేవకు భక్తుల్ని మార్చడం కుదరదు, కఠిన నిర్ణయాల వైపు టీటీడీ అడుగులు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం, ఆర్జిత సేవలు రద్దు, బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.